అబ్బా! ఏదో నరం తెగిసిపోయినట్టుంది, ఆగట్లేదు బ్లడ్. ఏసయ్యా! ఫ్రెండ్స్, ఏం లేదు, ఇది ఉంది కదా, దీన్ని కత్తెరతో తిప్పుదామని చెప్పేసి తిప్పుతున్నాను బ్యాగ్కి. ఇలా ఇలా తిప్పుతుంటుంటే ఈ పక్కన ఈ ఏరియా ఇలా కోసేసింది అనమాట. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు యాక్చువల్గా సూది దిగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. బట్ కత్తెరతో కూడా ప్రమాదమే, జాగ్రత్తగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, తిప్పేటప్పుడు తిరిగేసేటప్పుడు కత్తిరి పొడుచుకుంటుంది. పొద్దున బాగా ఎక్కువగా ఉంది కత్తిరి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. బట్ కానీ బ్లౌజ్ అయితే చాలా అర్జెంట్ అనమాట. అందుకని చెప్పేసి అట్లనే అదే బ్లౌజ్ క్లాత్తో ఆ వేలికి గట్టిగా కట్టేసి థ్రెడ్తో కట్టేసి నేనైతే ఆ బ్లౌజు, అలాగే లెహంగా అనమాట, మీకు ముందు వీడియోలో చూపించాను కదా, మొన్న ఆ షార్ట్ వీడియోలో పెట్టాను ఇది కుట్టాలని. ఇంకా అలానే ఓపికగా కుట్టేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇచ్చేసాను. నాకైతే 2-3 సార్లు చేతిలోకి సూది అయితే దిగిపోయింది. ఫస్ట్ ఇటువైపు నుంచి వేలికి అటువైపుకి వచ్చేసేది. ఇంకా మిషన్ నుంచి సూది తీసేసుకొని హాస్పిటల్కి గిరికిలు సూది అలా తీయించుకునేదాన్ని. 3 టైమ్స్ అయితే గుచ్చుకుంది, నాకు బాగా గుర్తు. కానీ ఎప్పుడు ఇలా కత్తిరితో కట్టలేదండి. అది వేలు మీద కదా, ఎముక మీద కట్టవడం వల్ల చాలా హార్డ్గా బలంగా తోసాను. తోయడం వల్ల బలంగా కోసుకుపోయింది. చాలా అంటే చాలా బ్లడ్ వచ్చిందనమాట. అంటే చాలా అంటే ఎక్కువనేం కాదు. ఆ సిచ్యువేషన్లో ఆ బ్లడ్ చూస్తే నాకు చాలా భయం వేసి చెమటలు పట్టేసింది. ఇంట్లో కూడా ఎవరు లేరు. అట్లనే ఓపికగా దేవుడి మీద భారం వేసుకొని, అది జరగడానికి కూడా ఒక కారణం ఉందండి. ఒక సాడ్ విషయం అనమాట. అది ఆలోచించుకుంటూ అలాగా కుట్టేశాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆలోచిస్తూ మిషన్ వర్క్ అయితే బాగా అవుతుంది, కానీ ఇట్లా ఇన్సిడెంట్స్ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. నాకు అలా 2-3 సార్లు కూడా ఆలోచిస్తూ బాధతో కుట్టినప్పుడే చేతిలోకి ఆ సూది వెళ్ళిపోవడం అలా జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషను. కానీ ఈరోజు కష్టం వచ్చిందని రేపు ఆనందం అయితే రాకపోతండి. లైఫ్ అంటే అంతే, కష్టం, సుఖం, ఆనందం, బాధ అన్నీ మనతోనే ఉంటాయి. రేపైతే చిన్న స్పెషల్ డే ఉంది, కానీ ఈరోజు ఇలా జరిగిందని కొంచెం బాధగా అనిపిస్తుంది. బట్ రేపు ఎలా జరుగుతుందో చూద్దాము. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను.